ఈ నెల 18వ తేదీ ఆదివారం నాడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. విజయవాడ సమీపంలోని కొండపావులూరులో నిర్మించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ తో పాటు 10వ బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ క్యాంపులను అమిత్ షా ప్రారంభిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 18వ తేదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరు సమీపంలో నిర్మించిన ఎన్డీఆర్ఎఫ్ ఎన్ఐడిఎం ప్రాంగణాలను కేంద్ర హోంమంత్రి ప్రారంభించనున్నారు. శనివారం రాత్రి ఢిల్లీ నుంచి గన్నవరానికి వస్తారు. ఆ రోజు రాత్రి ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో అమిత్ షాకు విందు ఏర్పాటు చేశారు. అనంతరం విజయవాడలోని హోటల్లో బస చేస్తారు. 19వ తేదీన ఉదయం ఎన్ఐడిఎం కేంద్రం ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ను ఆయన ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, బండి సంజయ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తదితరులు పాల్గొంటారు. ప్రారంభోత్సవం తర్వాత అమిత్ షా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ 10వ బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ 2012లో మన ఆంధ్రప్రదేశ్ విజయవాడలో స్టార్ట్ అయింది. ఇనీషియల్గా ఇది మన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్లో టెంపరరీ బిల్డింగ్స్ తోటి స్టార్ట్ అయింది. ఆ తర్వాత 2021లో కృష్ణా డిస్ట్రిక్ట్ కొండపావులూరు విలేజ్లో పర్మనెంట్ బిల్డింగ్స్లో ఏర్పాటు చేసుకుని ఇక్కడికి రావడం జరిగింది. ఈ బెటాలియన్ యొక్క కార్యకలాపాలు 3 రాష్ట్రాలకు విస్తరించి ఉన్నాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్, ఇంకోటి తెలంగాణ, ఇంకోటి కర్ణాటక. సో ఈ బెటాలియన్ యొక్క హెడ్ క్వార్టర్స్ విజయవాడలో ఉంది. అలాగే దీని ప్రాంతీయ కార్యాలయాలు ఒకటి హైదరాబాద్, ఇంకోటి విశాఖపట్నం, 3 బెంగళూరు. సో ఈ 3 రాష్ట్రాల్లో ఎలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినా, మానవ సంబంధమైన విపత్తులు వచ్చినా కూడా మా బెటాలియన్లు ఇమ్మీడియట్గా యాక్షన్లోకి దిగి ప్రజల్ని కాపాడటం జరిగింది. ఇప్పుడు దాకా 1,00,000కు పైగా ప్రజల్ని వేరియస్ విపత్తుల నుంచి కాపాడటం జరిగింది. ఈ రీసెంట్గా మనం చూసుకుంటే విజయవాడలో సెప్టెంబర్లో జరిగిన విజయవాడ ఫ్లడ్స్లో కూడా మా రెస్క్యూయర్స్ రాత్రి పగళ్ళు కష్టపడి దాదాపు 25,000 మందిని ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే సైక్లోన్స్లో ఎప్పుడు సైక్లోన్ వచ్చినా కూడా మా టీమ్స్ ఎప్పుడు రెస్పాండ్ అవుతుంటాయి. గత ప్రభుత్వ హయాంలో అమరావతిని భ్రష్టు పట్టించారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గత 5 ఏళ్లలో ఎవరికీ స్వేచ్ఛ లేకుండా చేశారని, పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వదిలి పారిపోయేలా చేశారని చంద్రబాబు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్కు పోలవరం జీవనాడి అని, గత ప్రభుత్వ హయాంలో పోలవరాన్ని గోదావరిలో కలిపారన్నారు. సంపద సృష్టిస్తాం, ప్రజల ఆదాయం పెంచుతామన్నారు. అభివృద్ధి వల్ల సంపద వచ్చి ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని, ఆదాయం పెరిగితే పథకాల ద్వారా పేదరికాన్ని నిర్మూలించవచ్చని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి రేటుపై సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. మౌలిక సౌకర్యాల కల్పనలో సంస్కరణలు తీసుకువచ్చామని, పవర్ సెక్టార్లో సంస్కరణల ద్వారా రాష్ట్రానికి వెలుగులు తెచ్చామని అన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఇంటిని జియో ట్యాగ్ చేసి కుటుంబ సభ్యులను అనుసంధానం చేస్తున్నామని చెప్పారు. నేషనల్ పేమెంట్ గేట్వే ద్వారా ఎన్పీ ఖాతాలు తీసుకుంటున్నామని వివరించారు. విపత్తు సమయంలో పరిహారం అందించేందుకు బాధితుల ఇళ్లు, బ్యాంకు ఖాతాల విషయంలో ఇబ్బందులు తలెత్తాయని, ఇంటికి జియో ట్యాగ్ ఎస్పీ ఖాతాతో ఇబ్బందులు అధిగమించవచ్చని చెప్పారు. ప్రతి వ్యక్తి, కుటుంబం, సమాజం ఆనందంగా ఉండాలని, హెల్తీ హ్యాపీ ఫ్యామిలీ ధ్యేయంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. విజన్ డాక్యుమెంట్కు దేశంలో తొలిసారి 16 లక్షల వ్యూస్ ఇచ్చారని, వికసిత్ భారత్కు కూడా ఈ స్థాయిలో స్పందన రాలేదని అన్నారు. ఆన్లైన్లో వచ్చిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నామని చెప్పారు. 10 సూత్రాలతో మళ్లీ విజన్ రూపొందించామని, 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారడం లక్ష్యమని తెలిపారు. 2047 నాటికి $42,000 తలసరి ఆదాయం లక్ష్యమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ 2047 దీనికి మేము ఇచ్చింది $2.4 ట్రిలియన్ ఎకానమీ US డాలర్స్, $42,000 పర్ క్యాపిటా ఇన్కమ్. అది మా గోల్. ఇప్పుడు $3,100 పర్ క్యాపిటా ఇన్కమ్ యాజ్ ఆన్ టుడే 2024-25కి. ఇది 46-47 కంతా 42,000 పెంచాలి. ఎట్లా పెంచుతారు అని మీరు అనుకున్నప్పుడు ఇక్కడ ఈ ఫిగర్స్ ఇచ్చారు, మీరు గుర్తుపెట్టుకోవాలి. 7.5% గ్రోత్ ఉంటే GSDP 75 లక్షలు అవుతుంది, ట్రిలియన్ లో 0.62 అవుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 13,18,795 అవుతుంది. 7.5 గ్రో అయితే 13,18,795 అవుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ $10,384 అవుతుంది. అదే 10% గ్రో అయితే 130 లక్షల కోట్లు GSDP అవుతుంది. అదే మరిగా ట్రిలియన్ లో 1.03 అవుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 21,86,905 అవుతుంది. ఇది డాలర్స్ లో 17,000
250 అవుతుంది. లాస్ట్ 5 ఏళ్లు ఇక్కడే ఉన్నాం, మనం 10% లో ఉన్నాం. అంత మునుపు 13.5 ఉన్నాం. ఇప్పుడు 12.5 గ్రో అయితే 214 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి వస్తుంది. 1.69 ట్రిలియన్ US డాలర్స్ వస్తుంది. 35,85,473 కోట్ల రూపాయలు. దీని పర్ క్యాపిటల్ ఇన్కమ్ 25,232. లాస్ట్ టైం మేము గ్రో అయింది 13.5, దీనికంటే ఎక్కువ. 13.5 కంట్రీస్ దీనికంటే ఎక్కువ ఉంటాం. దీనికి డిఫరెన్స్ ఇది. తర్వాత వచ్చిన గవర్నమెంట్ వల్ల 21,86,000 తగ్గింది. మేముంటే ఇది వస్తుంది, వాళ్ళు ఉంటే ఇది వచ్చింది. ఇప్పుడు నేను ప్లాన్ చేసేది 15%. 15% అయితే 347 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి, అంటే 2.74 ట్రిలియన్ US డాలర్స్. దీన్ని కూడా ఎక్సీడ్ అవుతాం 15 గానీ కంటిన్యూగా చేయగలిగింది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 58,14,916 రూపాయలు. 46-47కు తలసరి ఆదాయం 58,14,316. ఈ రోజు తలసరి ఆదాయం 2,68,000. 2,68,000 58 లక్షలు అవుతుంది. ఇది గ్రోగా కలిగితే. అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం $50,000. అమెరికాలో ఉండే తెలుగు వాళ్ళ ఆదాయం $120,000. అది కంపేర్ చేసుకుంటే అంత కూడా లేము మనం. అంటే ఇక్కడ పుట్టినవాడు అక్కడికి వెళ్తానే డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చాడు. ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే సస్టైనబిలిటీ ఎట్లా వస్తుందో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. తెలుగుదేశం పార్టీ సరికొత్త చరిత్రను సృష్టించి నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 11 నియోజకవర్గాల్లో పార్టీ సభ్యత్వాల సంఖ్య 1,00,000 మార్కు దాటింది. తెలుగుదేశం పార్టీ సరికొత్త చరిత్రను సృష్టించి నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 11 నియోజకవర్గాల్లో పార్టీ సభ్యత్వాల సంఖ్య 1,00,000 మార్కు దాటింది. మరో 105 నియోజకవర్గాల్లో పార్టీ సభ్యుల సంఖ్య 50,000 మార్కు దాటింది. మరోవైపు పార్టీని నమ్ముకున్న కార్యకర్తల సంక్షేమం కోసం సంక్షేమ నిధి సారథి నారా లోకేష్ విప్లవాత్మక అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో కార్యకర్తలకు ప్రమాద బీమాను 5 లక్షలకు పెంచుతూ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్తో పార్టీ ఒప్పందం కుదుర్చుకుంది. 1 కోటి సభ్యత్వాల మార్కు దాటిన సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. కార్యకర్తే అధినేత అంటూ ప్రశంసించారు. విశ్వవిఖ్యాత నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు పార్టీ పెట్టిన ముహూర్త బలం చాలా గట్టిదని పేర్కొన్నారు. నాడు ఒకరితో ప్రారంభమైన ప్రయాణం నేడు 1 కోటి మందితో అతిపెద్ద కుటుంబంగా మారిందని వ్యాఖ్యానించారు. సభ్యత్వం తీసుకుని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా చేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గ్రామాన ఒక పండుగలా నిర్వహించారని ప్రశంసించారు. ఊరు వాడ జై టీడీపీ నినాదాలతో హోరెత్తించారని అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్తో సహా అనేక ప్రాంతాల్లో ఉన్న తెలుగువారు, వివిధ దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వాములు అయ్యారని తెలిపారు. గత రికార్డులు తిరగరాస్తూ 1 కోటి సభ్యత్వాలతో సరికొత్త చరిత్ర సృష్టించామని హర్షం వ్యక్తం చేశారు. యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించడంతో పాటు సరికొత్త రికార్డ్స్ సాధించాలని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న ఏపీ క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండడంతో పాటు అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని సీఎం చంద్రబాబు, లోకేష్లు పేర్కొన్నారు. ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఉండవల్లి మంత్రి నారా లోకేష్, ఏసీఏ అధ్యక్షుడు శివనాథ్, ఏసీఏ కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ సానా సతీష్, ఇండియన్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి వేర్వేరుగా కలిశారు. బోర్డర్ గవాస్కర్ సిరీస్లో సత్తా చాటిన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. నితీష్ కుమార్ రెడ్డితో మాట్లాడి తన క్రికెట్ విశేషాలు అడిగి తెలుసుకున్నారు. నితీష్ కుమార్ రెడ్డి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ఏసీఏ అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని శివనాథ్ పనితీరును సీఎం చంద్రబాబు అభినందించారు. ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ ప్రకటించిన 25 లక్షల చెక్కును నితీష్ కుమార్ రెడ్డికి సీఎం చంద్రబాబు అందించారు. నితీష్ కుమార్ రెడ్డికి అతి త్వరలో ఇంటి స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. నారా లోకేష్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డిని అభినందించి శాల్వాతో సత్కరించి వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహూకరించారు. నితీష్ కుమార్ రెడ్డితో మాట్లాడి తన క్రికెట్ విశేషాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో యువ క్రీడాకారులకు సహకారం అందించాలని సూచించారు. నితీష్ కుమార్ రెడ్డి భవిష్యత్తులో మరిన్ని విజయాలతో పాటు సరికొత్త రికార్డ్స్ సాధించాలని మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగ సెలవులకు సొంతూర్లకు వచ్చిన ప్రజలు తిరిగి నగర బాట పట్టారు. సొంతూర్లలో పండుగ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న వారంతా తిరిగి హైదరాబాద్ బాట పట్టారు. హైదరాబాద్లో ఉంటున్న ఏపీకి చెందిన వారంతా సంక్రాంతి పండుగకు తరలివచ్చారు. పండుగ అనంతరం తిరిగి హైదరాబాద్కు బయలుదేరి వెళుతున్నారు. దీంతో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరుతున్నాయి.
సొంతూరులో పండుగ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న వారంతా తిరిగి హైదరాబాద్ పయనమవుతున్నారు. హైదరాబాద్లో ఉంటున్న ఏపీకి చెందిన వారంతా సంక్రాంతి పండుగకు తరలివచ్చారు. పండుగ అనంతరం తిరిగి హైదరాబాద్కు బయలుదేరి వెడుతున్నారు. దీంతో విజయవాడ హైదరాబాదు జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరుతున్నాయి. కార్లు, బైకులు, ఇతర వాహనాలపై తరలి వెళ్తున్నారు. కంచికచర్ల మండలం కీసర టోల్గేట్ వద్ద వాహనాలు ఒక్కొక్కటిగా హైదరాబాద్ వైపు వెళ్తున్నాయి. నందిగామలోని వై జంక్షన్ వద్ద వెహికల్ అండర్ పాస్ వంతెనకు అనుసంధానంగా రహదారులు నిర్మిస్తున్నారు. ఈ ప్రాంతంలో నిర్మాణ పనుల వలన సర్వీస్ రోడ్డు నుంచి హైదరాబాద్ వైపు వాహనాలు పంపిస్తున్నారు. సర్వీస్ రోడ్డు మొత్తం గుంతలు పడి అధ్వానంగా ఉండటంతో వాహనాలు వెళ్లేందుకు ఇబ్బందికరంగా ఉంది. దీనివల్ల కార్లు ముందుకు వెళ్లడం కష్టంగా ఉంది. ఒకదాని తర్వాత ఒకటి వరుసగా తరలి వెళ్తున్నాయి. రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మానవత్వం చాటుకున్నారు. ఏలూరులో జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం ముగించుకుని విజయవాడకు తిరిగి వస్తుండగా జాతీయ రహదారిపై కలపరు టోల్ ప్లాజా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కోడూరుపాడుకు చెందిన కె శిరీష తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో జాతీయ రహదారిపై వెళుతున్న మంత్రి ప్రమాదాన్ని చూసి తన కాన్వాయ్ని ఆపి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. వెంటనే తన కాన్వాయ్లోని మరో వాహనంలో ప్రమాదానికి గురైన శిరీషను సమీపంలోని పిన్నమనేని హాస్పిటల్కు తీసుకుని వెళ్లి వైద్యం చేయించమని తన సిబ్బందిని ఆదేశించారు. పిన్నమనేని ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి ప్రమాదానికి గురైన మహిళకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ ప్రమాదంలో శిరీష తల్లి కూడా స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాదంపై మంత్రి స్పందించిన తీరుకు జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులు మెచ్చుకున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని బుట్టాయిపేట 18వ డివిజన్ సచివాలయాన్ని మంత్రి కొల్లు రవీంద్ర ఆకస్మిక తనిఖీ చేశారు. సచివాలయం సిబ్బంది పనితీరు, స్థానిక ప్రజల్ని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డైలీ ఏం చేస్తారని అడుగుతున్నారు. మార్నింగ్ 5 వస్తుంది శానిటేషన్ మిగతా వాళ్ళు అసలు డైలీ ఏంటి వర్క్ ఆటోలు రావట్లేదు. వస్తుంది సార్, ఎప్పుడు వస్తాయి. మధ్యలో మనం ఒక 2 days ఆగింది. ఇంకేం మీకు ఏమన్నా శానిటేషన్ ఏమన్నా చీపులు అయినా మానేస్తున్నారు. మొత్తం మన 10 members ఉన్నారు. కూడా మన పట్టుగా ఉమ్మడి జిల్లాలో బ్యారేజీల నిర్మాణాల ప్రతిపాదనల్ని ముందుకు తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కోరారు. ఉమ్మడి కృష్ణా జిల్లాను ఒక యూనిట్ తీసుకుని జలజీవన్ పనులు చేపడితే పంచాయతీలపై భారం తగ్గడంతో పాటు నిర్వహణలో ఇబ్బందులు తలెత్తవని ఎంపీ బాలశౌరి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అమరావతి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబును బందరు ఎంపీ బాలశౌరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాను ఒక యూనిట్గా తీసుకుని జలజీవన్ పనులు చేపడితే పంచాయతీలపై భారం తగ్గడంతో పాటు నిర్వహణలో ఇబ్బందులు తలెత్తవని ఎంపీ బాలశౌరి సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. కృష్ణా డెల్టా రైతులకు తాగు, సాగునీటి అవసరాలకు ప్రకాశం బ్యారేజీ దిగువన ఉండే పెనమలూరు మండలం, చోడవరం, మోపిదేవి మండలం, బండి కోళ్లలంక ప్రకాశం బ్యారేజీకి ఎగువ అమరావతి మండలం వైకుంఠపురం వద్ద బ్యారేజీ నిర్మాణాలకు ప్రతిపాదనలు ఉన్నాయని ఎంపీ బాలశౌరి సీఎంకు వివరించారు. కృష్ణా జిల్లాలో ఎదురుమొండి, తరకటూరు, పెదపారుపూడి, పామర్రు, గూడూరు, కంకటావ, తాడేపల్లి పంపు హౌస్, కంకిపాడు వద్ద బుడమేరు తదితరుల మేజర్ డ్రైన్లపై వంతెన నిర్మాణానికి సంబంధించి నాబార్డ్ నిధులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. ఈ విషయాలపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారని ఎంపీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. స్వర్గీయ పివిఆర్కే ప్రసాద్ హిందూ ధర్మ పరిరక్షణకు చేసిన సేవలు స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ వేళ పల్లెల్లో ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఎస్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ తాళ్లూరు విష్ణు తెలిపారు. మన తెలుగువారి పండుగ సంక్రాంతి విశిష్టతను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో రంగవల్లులు పోటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మోపిదేవి మండలం పెదకల్లేపల్లి, చిన్న మాలపల్లి గ్రామంలో ఎస్ఎస్ఎఫ్ ద్వారా నిర్మాణం చేసిన శ్రీరామాలయం కేంద్రంగా సంక్రాంతి సంబరాలు దేవాలయం కమిటీ సభ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఎస్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ తాళ్లూరు విష్ణు ముఖ్య అతిథిగా విచ్చేశారు. విష్ణు మాట్లాడుతూ స్వర్గీయ పివిఆర్కే ప్రసాద్ హిందూ ధర్మ రక్షణకు చేసిన సేవలు స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ వేళ పల్లెల్లో ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోందన్నారు. హిందూ ధర్మ గొప్పతనం, సంస్కృతి, సంప్రదాయం
సంప్రదాయాల గురించి పీవీఆర్కే ప్రసాద్ గురించి మార్గదర్శనం చేశారని అన్నారు. ఎస్ఎస్ఎఫ్ జిల్లా సభ్యులు రాయపాటి రాధాకృష్ణ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మంజుల పాల్గొన్నారు. దాతల సహకారంతో పోటీలో పాల్గొన్న వారికి మొదటి బహుమతి ఎల్ఈడి టీవీ, రెండవ బహుమతి మిక్సీ, మూడవ బహుమతి జ్యూస్ జారు, నాలుగవ బహుమతి సెల్ ఫోను, అలాగే పాల్గొన్న ప్రతి ఒక్కరికి సామూహిక హారతి ఇవ్వడానికి ఇతడి ప్రమిదలు వితరణ చేశారు. ఎస్ఎస్ఎఫ్ ద్వారా తిరుపతిలో శిక్షణ పొందిన అర్చకుడు నాగరాజు ప్రతి సంవత్సరం ఈ ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.